ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇస్లాం దేశంలో ఒక దేశం సూడాన్. ఈ సూడాన్‌లో కేవలం 3 రోజుల్లోనే మొత్తం 6,000 మందిని ఊచకోత కోశారు. ఈ 6,000 మందిని ఎవరు ఊచకోత కోశారంటే ఆ దేశానికి చెందినటువంటి పారామిలిటరీ ర్యాపిడో సపోర్ట్ ఫోర్స్. ఈ ర్యాపిడో సపోర్ట్ ఫోర్స్ అనేటటువంటి ఈ దళం 6,000 మందిని ఎల్ ఫాసర్ అనే నగరాన్ని ముట్టడి చేయడానికి ప్రధాన కారణంగా చేసుకొని ఆ నగరాన్ని ముట్టడి చేసే క్రమంలో అక్టోబర్ 25, 26, 27 తారీఖుల్లో 6,000 మందిని చంపింది. అక్కడ ఉన్నటువంటి 4,400 మందిని ఊచకోత కోశారు. పారిపోవడానికి ప్రయత్నించిన 1,600 మందిని కూడా ఊచకోత కోసింది ఈ దళం. వీళ్ళని ఎలా చంపారంటే సామూహిక హత్యలు, మరణశిక్షలు, లైంగిక హింస, అపహరణలు, నిర్బంధాలు ఇలా తదితర దారుణాలకు పాల్పడినట్లుగా ఐక్యరాజ్య సమితి 29 పేజీలను విడుదల చేసింది. మరి ఇక్కడ ఐక్యరాజ్య సమితి పేజీలు చేసినా వీళ్ళ దగ్గర మాత్రం కట్టడి చేయలేకపోతుంది. ఎంతోమంది రోజుకి 120 మంది 130 మంది చనిపోతూనే ఉంటారు. కానీ ఆ ఒక్క సందర్భంలోనే 6,000 మందిని చంపేస్తారు. ఇప్పుడు అనేక విధాలుగా ఇస్లాం దేశాల్లో ఇదే జరుగుతుంది. ఆఫ్రికా దేశం కావచ్చు, లేదా మన ఆసియాలో కూడా చాలా దేశాలు ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి దేశాలు.